ఇలా హనుమంతన గారు ఇలా కాంగ్రెస్ పార్టీ బతికించడానికి సిద్దిపేట జిల్లాలో తిరుగుతుండు. ఫస్ట్ నువ్వే తీసుకొచ్చినావు కదా, గజ్వేల్ నియోజకవర్గం దింపినావు కదా, కొలువురు దింపినావు, డబుల్ బెడ్రూమ్ దింపినావు, సిద్దిపేట పోతే ర్యాలీలో పాల్గొందని చెప్పినావు. తదుపరి ఆయన వస్తేనేమో పోవద్దని చెప్తావు. ఆయన వాళ్ళు మన నియోజకవర్గానికి అంటావు. అంతమంది వచ్చినప్పుడేమో హనుమంతరావు గుర్తులేదా? హనుమంతరావు ఒక నాయకుడు, ఒక శక్తి. ఆయన గతంలో టీడీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా చేసిండు. ఇప్పుడు కూడా ఆయనకు ఉమ్మడి జిల్లాలో ఆయనకు అభిమానులు ఉన్నారు. పార్టీలు ఏదైనా ఆయనకు అభిమానంతో పనిచేసే నాయకులు ఉన్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ నీకు ఎక్కడ లేదండి. సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేదు. ఈరోజు మంచిగా మనం అందరం కలిసి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు, రేపు రాబోయే ఎన్నికల్లో మీరు నాకు అవకాశం ఇస్తే, మనం వచ్చిన ఇన్ఛార్జ్గా చెప్తుండు, నాకు అవకాశం ఇస్తే నేను చెప్పిన వరకు పదవులు ఇస్తే 9 మండలాల నుంచి 6 మండలాలు గెలిపిస్తా అంటుండు. అయ్యా, ఇంకెంతమందికి బేరాలు పెడతావు? ఇంకెంతమందికి అమ్ముడు పోతావు? నువ్వు చేస్తుంటే ఇలా పార్టీ నాశనమైంది. నిన్ను అసలు నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తరిమి కొట్టాలని, తొలగించాలని నేను మీ ద్వారా అధిష్టానానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.